Hi everyone. Today explain Unit 4. Unit 4 మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే మనం క్లౌడ్ సర్వీసింగ్ మోడల్స్ లో ఇంపార్టెంట్ సర్వీస్ మోడల్ ఒకటి చెప్పుకున్నామండి. IaaS అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ మోడల్ గురించి డిస్కస్ చేసుకున్నాం సార్. దాని గురించి ఇంకా కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ మోడల్. సో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ మోడల్ అక్కడ ఏం చెప్తాం సార్ అంటే మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ మోడల్ అనేది మనకి ఇంటర్నెట్ వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటాము అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ను కూడా యూజ్ చేసుకుని వర్క్ అవుతుందని చెప్పాము సార్. క్లౌడ్ ఆర్కిటెక్చర్ ఇంటర్నెట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ని యూజ్ చేస్తాం సార్. అంటే ఈ సర్వీసింగ్ మోడల్ వల్ల మనం ఏంటంటే అక్కడ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ మోడల్లో మనం చేసే పని ఏంటి సార్ అంటే మనం ఏదైనా సరే ఇంటర్నెట్ యూజ్ చేసుకుని అమౌంట్స్ అయినా పే చేయడం కానీ అండ్ క్లౌడ్ స్టోరేజ్ డివైస్లో మనం ఏదైనా సాఫ్ట్వేర్ కావాలంటే రెంట్ పే చేసి అమౌంట్ తీసుకోవడం కానీ జరుగుతుందండి. సో దీనివల్ల దాని యొక్క అప్డేషన్ అండ్ దాని యొక్క చేంజెస్ లేకపోతే దాని యొక్క అడ్వాన్స్ అంతా కూడా మనకు ముందుగా డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది సార్. దాని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము మన ఎలక్ట్రికల్ మొబైల్ రీఛార్జెస్ కానీ లేకపోతే కరెంట్ బిల్స్ కానీ ఇవేదైనా మనం పే చేస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా మళ్ళీ దాని యొక్క టైం అయిన తర్వాత మళ్ళీ మనకు మెసేజ్ అంటూ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవడానికి అవైలబిలిటీగా ఏముంటుంది సార్ అంటే IaaS ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది సార్. మరి ఆ IaaS ఈ యూనిట్లో ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ వాళ్ళని ఇంకా ఏ విధంగా మనం చెప్తున్నాడు అంటే దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందామండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. Infrastructure as a service is the foundation of the cloud computing. క్లౌడ్ కంప్యూటింగ్ ఫౌండేషన్ లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ని యూజ్ చేశారు. ఎలా యూజ్ చేసేసారంటే rather than purchasing or releasing space in expensive data center ఎలా యూజ్ చేసేసారంటే పర్చేసింగ్ ఆర్ రిలీజింగ్ స్పేస్ ఇన్ ఎక్స్పెన్సివ్ డేటా సెంటర్. సార్ ఆల్రెడీ మనం క్లౌడ్ ఆర్కిటెక్చర్లో డిస్కస్ చేసుకుంటాం సార్ డేటా సెంటర్ గురించి. అక్కడ నెంబర్ ఆఫ్ వెబ్ సర్వర్స్ని వెబ్ పేజెస్ అన్ని కలిపి డేటా సర్వర్ కింద మనం వెబ్ సర్వర్స్లో మనం అప్లై చేస్తామండి. ఈ నెంబర్ ఆఫ్ వెబ్ సర్వర్స్ అన్నింటినీ కూడా డేటా సెంటర్ అని చెప్పుకున్నాం సార్ గతంలో. సో అయితే ఈ డేటా సెంటర్ని మనం ఏదైనా యూజ్ చేయాలన్నా దాంట్లో అప్లై చేయాలన్నా ఏం జరుగుతుంది సార్ అంటే పర్చేసింగ్ జరుగుతుంది సార్. అండ్ రిలీజింగ్ ద స్పేస్ ఇన్ ఎక్స్పెన్సివ్ డేటా సెంటర్ దాని యొక్క మ్యాటర్ అంతా కూడా ఏ విధంగా మనకి బయట రిలీజ్ అవుతుంది సార్ అంటే డేటా సెంటర్ నుంచి రిలీజ్ అవుతుంది సార్. అంటే ఎగ్జాంపుల్గా ఏం చెప్తాం సార్ అంటే ల్యాబ్కి సంబంధించిన విషయాలు కానీ ఏఎస్కి సంబంధించిన విషయాలు కానీ ఇంకా నెంబర్ ఆఫ్ యూటిలిటీస్ కానీ మనకు చెప్పడం జరుగుతుంది సార్. అండ్ మెయింటైన్ అండ్ డిప్లాయ్ కంప్యూటర్ సర్వర్స్ క్లౌడ్ నెట్వర్క్స్ అండ్ స్టోరేజ్ క్లౌడ్ బయర్స్ రెంట్ స్పేస్ ఇన్ ఏ విర్చువల్ డేటా సెంటర్ బై అదర్. ఇంకేం జరుగుతుంది సార్ అంటే ఈ కంప్యూటర్ సర్వర్లో క్లౌడ్ నెట్వర్క్ ఉపయోగించుకుంటుంది, స్టోరేజ్ నెట్వర్క్ చేస్తుంది, క్లౌడ్ బయర్స్ రెంట్ స్పేస్ ఇన్ విర్చువల్ డేటా కోసం డేటా కొనుక్కోవాలనుకుంటే మనకి స్పేస్ కావాలనుకుంటే దాన్ని కొనుక్కోవడం కూడా జరుగుతుంది. దేని ద్వారా సార్ అంటే దేని ద్వారా జరుగుతుంది సార్ అంటే బై యూజింగ్ ఇంటర్నెట్. అంటే ఇక్కడ IaaS అనేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ మోడల్ అన్నది మనకి ఫస్ట్ మనకి క్లౌడ్ కంప్యూటింగ్లో స్టార్టింగ్ సార్. అంటే ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ యూజ్ చేశారు. అండ్ దీని యొక్క ప్రాసెస్ పర్చేస్ చేయడం జరుగుతుంది అంటే రిలీజింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ రిలీజ్ చేస్తుంది. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సార్ ప్రీవియస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తున్నాం సార్. మనం గూగుల్ డ్రైవ్ యూజ్ చేస్తున్నప్పుడు 15 GB అన్న మెమరీ 15 GB ఇస్తున్నాడు. సో ఆ జీబీ కనుక మనకు ఫుల్ అయిపోతుంటే మళ్ళీ ఎక్స్ట్రా జీబీ కావాలనుకుంటే ఖచ్చితంగా మనం అమౌంట్ పే చేసి మనం కొనుక్కోవాలని చెప్తున్నాం సార్. అప్పుడు అమౌంట్ పే చేయడం అంటే అక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే మీకు 1 GB 2 GB స్పేస్ని అలౌట్ చేస్తున్నాడు. అంటే ఎక్స్ట్రా స్పేస్ ఇస్తున్నాడు. ఎప్పుడైతే మీకు ఎక్స్ట్రా స్పేస్ ఇస్తున్నారో దాన్ని మీరు యూజ్ చేసుకుంటారు సార్. అంటే ఎప్పుడైతే మీరు అలా యూజ్ చేసుకుంటారో అక్కడ ఏం జరుగుతుందంటే మీకు అక్కడ ఆ మెమరీ ఏం జరుగుతుందంటే రిలీజ్ అవుతుందండి డేటా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాన్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ కూడా మనం డేటా మనం రెంట్ పే చేస్తాం సార్. మనకు కావాల్సిన స్పేస్ అయినా లేకపోతే ఏదైనా ఒక సాఫ్ట్వేర్స్ అయినా ఏదైనా సంబంధించిన అప్లికేషన్స్ అయినా సరే మనం యూజ్ చేసుకుంటామండి.
ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది సార్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ దగ్గర చెప్తుంది సార్. దాన్ని ఫస్ట్ పాయింట్ చెప్తారు సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్లౌడ్ కంప్యూటర్ ఫౌండేషన్ చెప్తాడు. దాన్ని పర్చేసింగ్ చేసినప్పుడు రిలీజింగ్ ఆఫ్ సమ్ డేటా స్పేస్ అనేది మనకి డేటా సెంటర్ ద్వారా ఎక్స్టెండ్ అవుతుందని చెప్తారు సార్. దాంట్లో ఇంకో పాయింట్ ఏం చెప్తారంటే ఇది ఏ విధంగా మెయింటైన్ చేస్తుంది సార్ అంటే కంప్యూటర్ సర్వర్స్ తోని కంప్యూటర్ నెట్వర్క్స్ తోని అండ్ స్టోరేజ్ క్లౌడ్ స్టోరేజ్ ఎలా తీసుకుంటారు సార్ అంటే స్టోరేజ్ క్లౌడ్ బయర్స్ తీసుకుంటున్నారండి. దేని ద్వారా సార్ అంటే రెంట్ పే చేసి అండ్ స్పేస్ ఇన్ విర్చువల్ డేటా సెంటర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం సార్ ఈ డేటా సెంటర్ని స్పేస్ నెట్ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే డేటా సెంటర్ నుంచి తీసుకుంటాం సార్. ఇదంతా కూడా దేని బేస్ చేస్తుంది సార్ అంటే ఇంటర్నెట్ బేస్ చేస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ వర్కింగ్ అవుతుందని ఇంటర్నెట్ బేస్ చేసుకుని చెప్పాను సార్. ఇంటర్నెట్ బేస్ అవ్వకుండా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది వర్కింగ్ అవుతుంది అంటే ఇదే కదా సార్. మన ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఈ అప్లికేషన్ అయినా సరే మనం యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీగా ఇంటర్నెట్ అవైలబిలిటీగా ఉండాలి. ఇంటర్నెట్ అవైలబిలిటీ లేకుండా మనకు వర్కింగ్ అవ్వదు సార్. ఇది ఐఏఎస్. ఇంకా ఏం చెప్పారు సార్ ఇందులో ఐఏఎస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మనకి క్లౌడ్ కంప్యూటింగ్ కాంపోనెంట్స్ చెప్పినప్పుడు మేజర్ ఏంటి సార్ అంటే ఐఏఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకు సార్ ఇక్కడ మనకి అమౌంట్ అన్నది ఇక్కడ డాటా స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ అంటే మనం ఒక 32 GB మెమరీ కనుక మనం కొనుక్కుంటే దాంట్లో సాంగ్స్ వీడియోస్ కనుక మీరు స్టోర్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ వీడియోస్ అయినా స్టోర్ చేద్దామన్నా లేదా ఇంకా ఎక్కువ సాంగ్స్ స్టోర్ చేద్దామన్నా 32 GB ఎంతైతే ఉందో దాని లిమిటెడ్ స్పేస్ మాత్రమే మీకు ఫుల్ అవుతుంది తప్ప అంతకంటే ఎక్కువ మీరు ఫుల్ చేద్దామంటే అవ్వదు సార్. సో అటువంటి అయినా మెమరీ కార్డు ఇంకా కొనాలి అంటే కొనలేమండి. మనం క్యాజువల్గా మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్స్లో ఎక్స్ట్రాగా ఏం చేస్తాం సార్ అంటే ఎక్స్ట్రా మెమరీ కార్డు కొని దాన్ని మీ మొబైల్లో ఇంక్లూడ్ చేయాలి. లేకపోతే మీకు ఎంత మెమరీ కార్డు కావాలనుకుంటున్నారో దాన్ని అంత మెమరీ కార్డుని యూజ్ చేయాలి. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ అలా చేయట్లేదు సార్. క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తుందంటే నువ్వు ఇంత జీబీ అని యూజ్ చేసుకుంటున్నావు సరిపోవట్లేదు ఇంకా ఎక్స్ట్రా జీబీ కావాలనుకుంటున్నావు ఆ స్పేస్ నీకు రిలీజ్ చేస్తుందండి. అంటే ఏదైతే డేటాను స్టోర్ చేద్దాం అనుకుంటున్నావో ఆ స్టోర్ చేద్దామన్న డేటాను రిలీజ్ చేస్తుంది సార్. ఎప్పుడైతే స్టోర్ చేద్దామన్న డేటా రిలీజ్ చేస్తుందో దేని ద్వారా చేస్తుంది సార్ అంటే మనకి ఐఏఎస్ అనే కాన్సెప్ట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా మనకి ఈ సిస్టమ్ మనకి అప్లై చేస్తుంది. మనం ప్రీవియస్ ఫస్ట్ పాయింట్ అయితే చెప్పుకున్నాం సార్. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నది మేజర్ పార్ట్ అని చెప్తాము. ఇక్కడ నువ్వు స్పేస్ కావాలనుకుంటే చెప్పాలంటే రెంట్ పే చేయాలని కూడా చెప్పుకుంటున్నాం సార్. సెకండ్ పాయింట్ కూడా అదే చెప్తున్నామండి. క్లౌడ్ కంప్యూటింగ్లో మేజర్ కాంపోనెంట్ ఏంటంటే ఐఏఎస్ సార్. సో దీని నుంచి మనం ఇంకా ఏం చెప్తున్నామంటే ఇట్ ఆఫర్స్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ స్టోరేజ్ నెట్వర్క్స్ అండ్ సర్వర్స్ టు సపోర్ట్ నాన్ ప్రొడక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ప్రొడక్షన్స్ అప్లికేషన్స్ అన్నాను. ఇంకేం చేస్తుంది సార్ అంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది క్లౌడ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మెయింటైన్ చేస్తుంది సార్. ఇది అంటే అక్కడ డేటా సెంటర్ని డిస్ట్రిబ్యూటర్ సర్వర్ని క్లయింట్స్ని కూడా మనం మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు ఇంకేం చెప్తుంది సార్ అంటే మనం ఏ నెట్వర్క్ అయితే కావాలనుకున్నామో ఏ స్టోరేజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ స్టోరేజ్ యొక్క నెట్వర్క్కి సర్వర్కి అండ్ నాన్ ప్రొడక్షన్స్ అంటే అప్లై చేయలేని అప్లికేషన్స్ కూడా లేదా అప్లై చేసే ప్రొడక్షన్స్ కూడా మనకి ఆ ఎన్వైరన్మెంట్ అంతా కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ యూజ్ చేస్తుంది సార్. అంటే ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దేనికి యూజ్ అవుతుంది సార్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్లౌడ్ అనేది స్టోరేజ్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు యూజ్ అవుతుంది సార్ అంటే మీరు యూజ్ చేస్తున్న స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉందో స్టోరేజ్ డివైస్ రెంట్ పే చేసి ఏదైనా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది సార్. సో ఏదైనా రెంట్ పే చేసి దాని నుంచి వర్క్ చేసుకోమని చెప్తుంది సార్. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఇంట్రడక్షన్ అండి. ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏ విధంగా జరుగుతుందని చెప్తాను సార్. అంటే ఇందులో ఇంకా జరిగే ప్రాసెస్ ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏంటి సార్ అంటే ఇది డైనమిక్ స్కేలింగ్ అండ్ సర్వీస్ లెవెల్స్. నెక్స్ట్ వన్ ద రెంటల్ మోడల్. ఫోర్త్ వన్ లైసెన్సింగ్. ఫిఫ్త్ వన్ మెటీరియల్ అండ్ కాస్ట్. ఇవన్నీ కూడా ఇందులో జరుగుతున్నాయి సార్ అంటే ఐఏఎస్లో జరుగుతుంది సార్. అంటే ఇంకా ఇందులో జరిగే ప్రాసెస్లు అండి ఇవన్నీ కూడా. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం జరుగుతుందని చెప్తున్నాం సార్. దాంట్లో జరిగే ప్రాసెస్ కూడా మనం అనుకున్నాం. ఫస్ట్ డైనమిక్ స్కేలింగ్ సార్. సరే డైనమిక్ స్కేలింగ్ అంటే ఇక్కడ ఏం చెప్తాం సార్ అంటే డైనమిక్ స్కేలింగ్ అంటే సరే ఇక్కడ మనం ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుకుంటున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్టోరేజ్ కెపాసిటీ అని చెప్తున్నాం సార్. ఆ స్టోరేజ్లో మీరు ఏదైనా స్టోర్ చేస్తున్నారు అంటే దాని యొక్క సెక్యూరిటీని దాని యొక్క ప్రొడక్ట్స్ని చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి సార్. అంటే ఒక పర్సన్ కనుక దాన్ని కనుక మీరు యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్సన్ ఒక సాఫ్ట్వేర్ కనుక యూజ్ చేస్తూ ఉంటే ఇంకా అదే వేరే పర్సన్ కూడా సేమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నప్పుడు ఎవరికి ఏ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఆ రిక్వైర్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి సార్. అంటే ఇద్దరు యూజ్ చేసుకున్నా సేమ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాం సార్ మన గూగుల్ యాప్లో నెంబర్ ఆఫ్ యాప్స్ మనం
నెంబర్ ఆఫ్ పర్సన్స్ యూజ్ చేస్తూ ఉంటారండి. వాట్సాప్ ఉంది సార్, నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉన్నారండి. అందరూ యూజ్ చేస్తున్నది వాట్సాపే, చాలామంది వాట్సాప్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్నారు. బట్ అందరికీ సేమ్ ఒకేలాగా వర్కింగ్ అవుతుందంటే ఎవరు అనుగుణంగా వాళ్ళకి ఎవరికి వీలుగా ఉంటే వాళ్ళకి వీలుగా ఉన్నట్టు యూజ్ చేసుకుంటున్నారు సార్ వాట్సాప్. అంతేగాని క్లమ్జీ అవ్వట్లేదు కదా, ఒక ఇన్ఫర్మేషన్ ఇంకొకరికి షేర్ అవ్వట్లేదు కదా. ఎవరిదో ఇండివిజువల్గా వాడి యొక్క చాటింగ్, వాళ్ళ యొక్క స్టేటస్లో వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ మీద డిస్ప్లే అవుతుంది తప్ప అందరికీ క్లమ్జీగా కనిపించదు. అంటే ఇక్కడ డైనమిక్ స్కేలింగ్ కూడా ఎలాంటిదంటే ఒక క్లౌడ్ స్టోరేజ్లో మనం ఏదైనా స్టోర్ చేస్తున్నామంటే దాన్ని రెంట్ పే చేసి మనం ఎవరైనా యూజ్ చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఆ పర్సన్ తగ్గట్టుగా, ఆ పర్సన్ యొక్క రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనకి వర్కింగ్ అవ్వాలి సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు కూడా. సో ఇక్కడ అలా ప్రొవైడ్ చేయడానికి మనకి ఐఏఎస్ అన్నది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అన్నది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్. డైనమిక్ స్కేలింగ్ అంటే అది సార్. అంటే ఎవరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఏది చేస్తున్నా చాలా క్లియర్గా మనకి యూజ్ అయ్యేలా ఉండాలి సార్. తర్వాత అని చెప్పారు సార్ మనకి సర్వీస్ లెవెల్స్ ఏంటి. సర్వీస్ లెవెల్స్ సార్, సర్వీస్ లెవెల్స్ అంటే ఏంటి సార్? రెంట్ పే చేయడం ఏంటి సర్వీస్ లెవెల్స్ అంటే? ప్రోడక్ట్ని లేకపోతే సాఫ్ట్వేర్ని లేదా అప్లికేషన్స్ని నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్కి రెంట్ పే చేయడం సార్. ఇక్కడ రెంట్ ఇప్పుడు కూడా ఒకసారి పే చేయడం ఉంటుంది, కానీ సర్వీస్ లెవెల్స్లో అది టర్మ్ వైజ్ పే చేయడం అన్నది ఉంటుంది సార్. అంటే ఒకసారి ఒక అప్లికేషను మనం కొన్నాము అంటే అది మినిమం టైం పీరియడ్ ఉంటుంది సార్. అందుకే మనం అమెజాన్ ప్రైమ్ చెప్పుకుంటూ ఉంటామండి దీని గురించి. సర్వీస్ లెవెల్స్లో అమెజాన్ ప్రైమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఎందుకు చెప్పుకుంటాం సార్? ఒక 6 monthsకి 300 పే చేస్తున్నప్పుడు ఆ 6 monthsలో నువ్వు ఎన్ని మూవీస్ అందులో అప్లోడ్ చేస్తున్నా సరే ఖచ్చితంగా ఇవి డిస్ప్లే అవ్వడం జరుగుతాయి. సో అక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే నువ్వు రెంట్ కింద మంత్కి ఇంత పే చేయట్లేదు సార్. ఓవరాల్గా 300 అంటే 6 months అని, లేదా 600 అంటే 1 year అని వ్యాలిడిటీ టైం పీరియడ్ ఇస్తుంది. సేమ్ ఇక్కడ కూడా సర్వీస్ లెవెల్స్ అంటే నువ్వు ఒక అమౌంట్ అన్నది పే చేస్తావో ఆ అమౌంట్ అన్నది యూజ్ చేసుకుంటామో దాంట్లో ఏ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ని ఖచ్చితంగా నువ్వు యూజ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం సేమ్ అదే విధంగా ఉంటుంది సార్ రెంటల్ మోడల్ సార్. రెంటల్ కూడా దేన్ని చేస్తాం సార్? డాక్యుమెంట్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, లేదా సాఫ్ట్వేర్స్ కానీ కావాలనుకున్న క్లౌడ్ స్టోరేజ్లో నీకు ఏది ఇంపార్టెంట్ అనుకున్నామో దాన్నే రెంట్ పే చేస్తాం సార్. అన్నిటికీ రెంట్ పే చేయవు కదా, మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ దేనికైతే అనుకున్నామో దానికే రెంట్ పే చేస్తాం. సో రెంట్ పే చేసి క్లౌడ్ స్టోరేజ్లో ఉన్న డాక్యుమెంట్స్ని మనం యూజ్ చేసుకుంటాం సార్. దేని నుంచి సార్ అంటే వై ఇంటర్నెట్ బేస్ లేకుండా మనం దేని నుంచి కూడా మనం యూజ్ చేసుకోలేము సార్. కంపల్సరీగా రెంట్ సర్వీస్ లెవెల్స్ రెండు ఒకలాగే వర్కింగ్ అవుతాయి సార్. లాస్ట్ వన్ లైసెన్సింగ్ అండి సార్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనం ఏదైనా సరే మీరు ఎప్పుడైనా సిస్టంలో కనుక ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు లైసెన్స్ ఖచ్చితంగా అడుగుతుంది సార్. అంటే లైసెన్స్ అడగడం అంటే డ్రైవింగ్ లైసెన్స్ కంటే కాదు. లైసెన్స్ అన్నది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ సార్. అంటే ఎంతమంది ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు, ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన మొబైల్స్కి పీడిఎఫ్ ఫైల్స్ వస్తూ ఉంటాయి అనుకోండి. ఆ పీడిఎఫ్ ఫైల్ ఓకే చేయాలని సరే పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు సార్. ఒక రకంగా చెప్పాలంటే మనం పాస్వర్డ్ అనుకుంటాం, కానీ అది ఏంటంటే అది లైసెన్స్ సార్. ఎక్కడ కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు లైసెన్స్ అని ఒక కీవర్డ్ ఉంటుంది సార్. అంటే కీస్ ఉంటాయి, అంటే దానికి నెంబర్స్ ఉంటాయి, కొంతమంది లెటర్స్ పెట్టుకుంటారు. సో అవి ఎంటర్ చేసినప్పుడు మీ సాఫ్ట్వేర్ అందులో ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే ఇన్స్టాల్ అవ్వదు సార్. సో ఇక్కడ కూడా క్లౌడ్ స్టోరేజ్లో ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లైసెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం ఏదైనా కంప్యూటర్లో ఏదైనా సిస్టంలో ఏదైనా అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా లైసెన్స్ ఖచ్చితంగా అడిగేది సార్. అంటే ఐపీ అడ్రస్ ద్వారా మనకు లైసెన్స్ వీటి నుంచి మనం లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. అండ్ సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు కూడా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం సార్, దాన్ని కూడా లైసెన్స్ కింద మాట్లాడుతుంది. ఒక సెక్యూరిటీ ఇప్పుడు మనం మొబైల్ ఫోన్కి ఎలాగైతే పాస్వర్డ్ పెట్టుకుంటున్నామో అదేవిధంగా ఒక సాఫ్ట్వేర్ కూడా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం సార్. అది ఎంటర్ చేస్తేనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది, లేకపోతే ఇన్స్టాల్ అవ్వదు సార్. సో ఇక్కడ కూడా ఐఏఎస్ ప్రొవైడర్ కూడా మనకి ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా లైసెన్స్ని కూడా ఫాలో చేస్తుంది సార్. అంటే డాక్యుమెంట్ ఏదైనా సరే అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ లైసెన్స్ కీని కూడా వాళ్ళు మనకు రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే కీ ఎంటర్ చేసామో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది సార్. ఇంకా లాస్ట్ వన్ వచ్చినప్పటికీ మెటీరియల్ అంటే కాస్ట్ అండి. ఇక్కడ ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది సార్. కొన్ని సందర్భాల్లో లో కాస్ట్ ఉంటుంది, కొన్ని సాఫ్ట్వేర్స్ హై కాస్ట్ ఉంటుంది. సో కొన్నిసార్లు మనం ఫ్రీగా కూడా డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కాస్ట్ని బట్టి దాని యొక్క ఫీచర్స్ని బట్టి ఆ యొక్క రిక్వైర్మెంట్ బట్టి అది కాస్ట్ అనేది పే చేయడం జరుగుతూ ఉంటుంది సార్. సో ఎవరు ఏది పే చేసినా దానికి ఒక లిమిట్ ఉంటుందండి. అంటే ఎవరి ఆర్గనైజర్ వాళ్ళకి మాత్రమే ఇది పే చేస్తారో వాళ్ళకి మాత్రమే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సార్. అంతేగాని నువ్వు అమౌంట్ ఏంటి పే చేసావు కదని చెప్పేసి అందరికీ అది డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ అని అమౌంట్ పే చేశారో వాళ్ళకి మాత్రమే మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది సార్. సో ఈ విధంగా మనకి ఐఏఎస్ సర్వీస్ అనేది మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది.
అంటే ఇంకోటి ఏం చెప్తాను సార్ ఇక్కడ నేను ఇంకేం చెప్తాను సార్ అంటే ఇక్కడ అమౌంట్ అడ్వాన్స్డ్ పే చేయడం సార్ ఏదైనా సరే, అంటే అమౌంట్ ముందు పే చేసుకుని తర్వాత దాన్ని మనం రిప్లేస్ చేసుకోవడం. ఇవన్నీ కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ గురించి చెప్తాం సార్. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఇంట్రడక్షన్ అండి. అంటే దాంట్లో మనం యూజ్ చేసే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో దీని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం సార్. మనం ఐఏఎస్ గురించి మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నామండి. సో ఐఏఎస్ని ఎక్కడ ప్రొవైడ్ చేస్తామో దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఐఏఎస్ ప్రొవైడర్ స్టోరేజ్, డేటా ట్రాన్స్ఫర్, ఆప్టిమల్ సర్వీస్. సో మనం ఐఏఎస్ ప్రొవైడర్ని ఎక్కడ ఎక్కువ చేస్తాం సార్ అంటే స్టోరేజ్ దగ్గర అండి, డేటా ట్రాన్స్ఫర్ దగ్గర అండ్ ఆప్టిమల్ సర్వీస్ దగ్గర. సో ఈ మూడు పద్ధతుల్లో కనుక ఈ మూడు పద్ధతుల్లో కూడా మనకి ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి సార్ స్టోరేజ్. స్టోరేజ్ చేసే పని ఏంటంటే మనకి ఏదైతే అప్లికేషన్స్ కావాలనుకుంటున్నామో లేదా సాఫ్ట్వేర్స్ ఏదైతే కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఒక ప్లేస్లో స్టోర్ అవ్వాలి సార్. స్టోర్ అయిన తర్వాత మనం తీసుకువెళ్తాం. ఇప్పుడు ప్లే స్టోర్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేస్తున్నామంటే అందులో ఆల్రెడీ ఉండాలి సార్. ప్లే స్టోర్లో యాప్ ఉంటే దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి అవుతుంది. లేదు గూగుల్లో ఏదైనా సెర్చ్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం అనుకోండి సార్, దాని ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ అందులో అప్లోడ్ అయి ఉండాలి సార్. అలా ఉన్నప్పుడు మాత్రమే మనకి డిస్ప్లే అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా స్టోరేజ్ అన్నది ఖచ్చితంగా స్టోరే ఉండాలి సార్. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన మొబైల్ ఫోన్ అనుకోండి సార్, ఫోన్స్ వీడియోస్ ఏదైనా ఉన్నాను అనుకోండి. సో మనం ఖచ్చితంగా సాంగ్స్ అనేది మ్యూజిక్లో ఆలపించాలంటే ఆల్రెడీ స్టోరే ఉండాలి సార్. సో ఈ విధంగా ఏదైనా డేటా కావాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలి సార్ అంటే స్టోరే ఉండాలి సార్. నెక్స్ట్ మనం డేటా ట్రాన్స్ఫర్ సార్. డేటా అనేది ఎలా షేర్ చేస్తాం సార్, మనం ఉన్న డేటా ఒక ప్లేస్ నుంచి ఇంక వేరే ప్లేస్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో మనం లేకపోతే మనం ఒక గూగుల్లో కనుక లేకపోతే ఏదైనా ఇంటర్నెట్ బేస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న డేటాని స్టోర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. రెండు జరిగితే అంటే స్టోర్ చేసుకోవడం కూడా ఎలాంటిదండి, డేటా ట్రాన్స్ఫర్ చేయడమే. అంటే ఇంటర్నెట్ నుంచి మనం డేటాను తీసుకోవడం కూడా అది ఏం జరిగినట్టు డేటా ట్రాన్స్ఫర్ కూడా జరిగినట్టే. లాస్ట్ మనం ఆప్టిమల్ సర్వీస్ అయింది సార్. ఆప్టిమల్ సర్వీస్ అంటే ఇక్కడ ఏం చేస్తుందండి, ఇంటర్నెట్ కనెక్షన్స్తో ఉంటాయండి. అంటే ఇంటర్నెట్ కనెక్షన్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడం లేకపోతే ఛార్జెస్ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి సార్ అంటే ఆప్టిమల్ సర్వీస్లో కూడా వస్తాయి సార్. ఆ డేటా తీసుకున్న తర్వాత దాని యొక్క అమౌంట్ పే చేయడం, లేకపోతే అమౌంట్ పే చేసి తీసుకోవడం, లేకపోతే దాని యొక్క ఇంటర్నెట్ సర్వర్ ఐపీ అడ్రస్తో లింక్ అయ్యి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం, ఇలాంటి ప్రాసెస్లు అన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే ఆప్టిమల్ సర్వీస్ దగ్గరికి వస్తాయి సార్. సో మరి ఇది కాకుండా అంటే ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నాము అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అండ్ ఇంటర్నెట్ యూజ్ చేసుకుని కూడా మనం డేటాని తీసుకుంటాం సార్. ఇది కాకుండా కొన్ని బిల్లింగ్ అంటే కొన్ని అమౌంట్ పే చేసి తీసుకుంటాం సార్. అంటే ఆ అమౌంట్ ఏ విధంగా తీసుకుంటాం, అమౌంట్ పే చేసి కొన్ని అప్లికేషన్స్ కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. అది మూడు పద్ధతుల్లో జరిగింది సార్. ఒకటి పే యాజ్ యూ గో, అంటే మనం ప్రీవియస్గా కూడా చెప్పుకుంటాం సార్, పే యాజ్ యూ గో. ఇంకోటి రిజర్వ్డ్ ప్రైసింగ్, లాస్ట్ మనం ట్రయల్ యూజ్ సార్. ఈ మూడు పద్ధతుల్లో కూడా మనం బిల్లింగ్ ఆప్షన్స్ పే చేసి సో మన బిల్లింగ్ పే చేసి దాని నుంచి కూడా మనం సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటామండి. ఫస్ట్ మనం పే యాజ్ యూ గో సార్. పే యాజ్ యూ గో ఏం జరుగుతుంది సార్, మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ కావాలనుకున్నప్పుడు దానికి అమౌంట్ పే చేసి మనం తీసుకుంటాం. సో దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే మనం కరెంట్ బిల్లు లేకపోతే మన మొబైల్ రీఛార్జ్ లేదా డిటిహెచ్ రీఛార్జ్ ఇలాంటివన్నీ కూడా ఏంటి సార్ మనకి అమౌంట్ పే చేసి తీసుకుంటామండి వీటిని. సో ఆ అమౌంట్ మనం పే చేస్తాం సార్. ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా మనం పే యాజ్ యూ గోలో చెప్పుకుంటామండి. తర్వాత ఏంటి సార్ రిజర్వ్డ్ ప్రైసింగ్. రిజర్వ్డ్ ప్రైసింగ్ అంటే చూడండి సార్, మనకి కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడండి. అంటే వాడు పెట్టిన అమౌంట్ కంటే ఇంకా తక్కువ కాస్ట్ ఆఫర్స్తో రావడం సార్. ఏదైనా ఆఫర్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఆఫర్ తగ్గించుకుని అమౌంట్ పే చేయడాన్ని మనం రిజర్వ్డ్ ప్రైసింగ్ అంటాం సార్. ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్స్లో కంటే మనకి ఆఫర్ వస్తూ ఉంటుంది కదండి. అంటే ఒక 1000 ఉందనుకోండి సార్, అది 50% డిస్కౌంట్ రావండి. డిస్కౌంట్ వచ్చి మనం అమౌంట్ పే చేస్తాం చూడండి సార్. అలా చేసేది కూడా ఎందుకు చెప్తామంటే మనం రిజర్వ్డ్ ప్రైసింగ్ చెప్తాం సార్. లాస్ట్ వన్ ట్రయల్ యూజ్ అండి సార్. ట్రయల్ యూజ్ అంటే ఏంటంటే ఆఫర్స్ అండి. అంటే చూడండి మనకి ఈ మింత్రాలోని ఆఫర్స్ వస్తూ ఉంటే 50% కూపన్ కోడ్స్ అండి. ట్రయల్ యూజ్ అంటే ఏంటంటే సార్ కూపన్ కోడ్స్ అండి. కూపన్ కోడ్స్ అప్లై చేసి మనం అమౌంట్ పే చేస్తాం చూడండి. ఆ పద్ధతిలో మనం బిల్లింగ్ పే చేసి ఏదైనా డౌన్లోడ్ చేస్తుంటే దాన్ని ఏం చెప్తాం సార్ అంటే మనం ట్రయల్ యూజ్ అని చెప్తాం సార్. ఫస్ట్ ఇది అమౌంట్ పే చేస్తామండి, అది ఎంతంటే అంత పే చేస్తాం సార్. సెకండ్ వన్ రిజర్వ్డ్ ప్రైసింగ్ అండి. అమౌంట్ డిస్కౌంట్ సార్, ఉన్న ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ వస్తుంటే రిజర్వ్డ్ ప్రైసింగ్లో మాట్లాడుకుంటామండి.
తర్వాత ట్రయల్ యూజెస్ సార్ ఉన్న ప్రోడక్ట్కి ఏదైనా కూపన్ కూడా సప్లై చేయడం వల్ల అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంటే అప్పుడు యూజ్ చేసేదంతా కూడా ఏం చెప్తాను సార్ అంటే ట్రయల్ యూజెస్ చెప్తుంది సార్. ఈ పద్ధతిలో మనకి ఐఏఎస్ కూడా మనకి ప్రొవైడింగ్ అవుతుందండి. ఎలాగంటే స్టోరేజ్, డేటా ట్రాన్స్ఫర్, ఆప్టిమల్ సర్వీస్ ద్వారా అవుతుంది సార్. అండ్ కొన్ని బిల్లింగ్ ఆప్షన్స్ ద్వారా అయితే పే యాజ్ యు గో అండ్ రిజర్వ్ ప్రైసింగ్ అండ్ ట్రయల్ యూజ్ వీటి వల్ల కూడా మనకి ఐఏఎస్ అనేది ప్రొవైడింగ్ జరుగుతుంది సార్. సో మరి దీనికి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఐఏఎస్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూడండి సార్. అడ్వాంటేజ్ చూడండి సార్. ఫస్ట్ కస్టమర్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ విర్చువల్ మిషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ సార్. ఇదంతా కూడా ఎవరి మీద డిపెండ్ అవుతుంది సార్ ఇక్కడ ఐఏఎస్ అనేది. ఎందుకంటే ఇక్కడ మనం సాఫ్ట్వేర్ అంటే క్లౌడ్ స్టోరేజ్లో ఉన్న డేటాను మనం రెంట్ పేజెస్ తీసుకోవడం చెప్తాను. సో ఏదైనా డాక్యుమెంట్స్ని అమౌంట్ పేజెస్ తీసుకోవడం చెప్తాను సార్. ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది. ఎవరి కంట్రోల్లో ఉంటుంది సార్ అంటే ఫుల్ ఆఫ్ కంట్రోల్ కస్టమర్ సార్. కస్టమర్ ఇష్టమైతేనే కొంటాడు తప్ప కస్టమర్ ఇష్టం లేకుండా ఏది కొండదు సార్. ఇంకోటి కస్టమర్కి అవసరమైతే కొంటాడు తప్ప కస్టమర్కి అవసరం లేకుండా ఏది కొండదు. అంటే ఈ రెండు పద్ధతుల మీదే కదా సార్ కస్టమర్ యూజ్ చేసుకుంటాడు. సో ఆయన మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. అండ్ దేని బేస్ చేస్తాడంటే విర్చువల్ మిషన్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ సార్. తన యొక్క అవసరాన్ని బట్టి ప్రతిదీ కూడా యూజ్ చేసుకుంటడం వల్ల ఏది ఇంపార్టెంట్ అంటే దాన్ని స్టోర్ చేస్తాడు తప్ప ప్రతిదీ కూడా మనకి డౌన్లోడ్ చేసుకోవడం ప్రతిదీ కనుక యూజ్ చేసుకోవడం జరగదు సార్. ఏది మేజర్ ఇంపార్టెంట్ దానికే మేజర్ ప్రయారిటీ ఇస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ వన్, ఏ కస్టమర్ క్యాన్ రన్ ఎనీథింగ్ దే వాంట్ ఇన్సైడ్ ద విర్చువల్ మిషన్ సార్. ఇక్కడ ఏం చేయగలరు, ఏదైనా ఇన్స్టాల్ చేయగలరు కస్టమర్ అంటే ఏదైనా యూజ్ చేసుకోగలరు. బట్ దేని బేస్ చేసుకుని యూజ్ చేసుకుంటే విర్చువల్ మిషన్ అంటే విర్చువల్ మిషన్ మీన్స్ ఇక్కడ ఇండివిజువల్ అయిపోతుంది సార్. ఎప్పుడైతే ఇండివిజువల్గా ఉందో నువ్వు అమౌంట్ పే చేస్తున్నప్పుడు నువ్వు అప్పుడు అమెజాన్లో వస్తువు సెలెక్ట్ చేస్తాను అనుకోండి సార్. మీరు అమౌంట్ పే చేసి వస్తువు తీసుకుంటారు. అది ఎవరు తీసుకుంటారు సార్, మీరే తీసుకుని మీరే యూజ్ చేసుకుంటారు. మీరు కొన్న వస్తువుని నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేయరు కదా. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద చాయిస్ మీకు అవసరం ఉన్నప్పుడు మీరు బుక్ చేసి మీరు వస్తువు తీసుకుంటారు తప్ప దాన్ని మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయరు కదా. లేదా తిరిగి మేము అమెజాన్కి ఇవ్వరు కదా వస్తువుని. సో మీరే కదా యూజ్ చేసుకుంటారు. ఎక్కడ కూడా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే ఎప్పుడైతే అమౌంట్ పే చేసి నువ్వు రెంట్ రూపంలో తీసుకుంటున్నావో నీకు అవసరంగా అయింది మాత్రమే నువ్వు తీసుకుంటావేంటి. నీకు ఏది యూజ్ అవుతుందంటే దాన్ని తీసుకుంటావు తప్ప అన్ని వాటిని తీసుకోవు. తీసుకునేదంతా కూడా నీ కంట్రోల్లో ఉంచుకొని నువ్వు యూజ్ చేసుకుంటావు. ఫుల్ కంట్రోల్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇన్సైడ్ విర్చువల్ మిషన్. ఇదంతా కూడా ఎవరి మీద డిపెండ్ అవుతారంటే కంట్రోల్ అంతా కూడా విర్చువల్ మిషన్ మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది. తర్వాత సింప్లిఫైస్ ఇంటిగ్రేషన్ విత్ ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఎంటర్ప్రైజ్ అనుకోకి మళ్ళీ మనం ఆన్లైన్లో జరిగే ప్రతి ప్రాసెస్ కూడా ఎంటర్ప్రైజ్ కింద వచ్చేది సార్. ఆన్లైన్లో జరిగే ప్రతి ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా అమౌంట్ పే చేసి ఏది కొంటున్నా సరే అంతా కూడా ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వచ్చేస్తాయి. ఎవ్రీథింగ్ సార్. నాట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్, అమెజాన్ కాదు సార్. ఏ అనదర్ వెబ్సైట్స్ నుంచి అయినా సరే మీరు అమౌంట్ పే చేసి కొంటున్నారు అంటే బిల్లింగ్ చేస్తున్నారు అంటే అదంతా కూడా ఎంటర్ప్రైజ్లోకి వస్తుంది సార్. నెక్స్ట్ వన్, పొటెన్షియల్ ద మోస్ట్ సెక్యూర్ క్లౌడ్ సర్వీస్ యూజింగ్ ఏ PUC కోడ్ టు గ్రేటర్ కంట్రోల్ విర్చువల్ మిషన్. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో నీకు ఏం జరుగుతుంది సార్ అంటే ఒక పర్టికులర్ కోడ్ అన్నది డిఫైన్ చేయగలుగుతుంది సార్. అంటే నువ్వు అమౌంట్ పే చేసినప్పుడు నీ డీటెయిల్స్ ఎవరిని కూడా హైలైట్ చేయవు సార్. నీ డీటెయిల్స్ అన్ని కూడా హైడ్ అవుతూ ఉంటాయి. సో నీకు ఒక కోడ్ని జనరేట్ చేస్తారు. అంటే నువ్వు మాత్రం యూజ్ చేసుకుందిలే చెప్తారు సార్. అంటే ఈ ఐఏఎస్లో నువ్వు అమౌంట్ పే చేయడం వల్ల నీ యొక్క ప్రోడక్ట్ యొక్క డెలివరీ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది సార్. అంటే నువ్వు చేస్తున్న సాఫ్ట్వేర్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా వర్కింగ్ అవుతుంది. ఇదంతా కూడా మనకి ఐఏఎస్ ప్రొవైడర్కే అడ్వాంటేజెస్. సో మరి దీనికి డిసడ్వాంటేజ్ చూడండి సార్. డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఐఏఎస్ అన్నది most expensive since the customer is now lessing a tangible resource. The provider can charge for every cycle bit of RAM or disk space usage. ఇక్కడ ఏం జరుగుతుందంటే డిసడ్వాంటేజ్ ఏం జరుగుతుందంటే ఇలా ఎక్స్పెన్సివ్ చేయడం అంటే అమౌంట్ పే చేయడం అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే కస్టమర్ అని కూడా అన్ని సపోర్ట్ చేయట్లేదు సార్. చాలా తక్కువ యూజ్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ అన్నట్లు యూజ్ చేసుకోవడానికి సపోర్ట్ చేయట్లేదు. ఏది మేజర్ ఇంపార్టెంట్ అనుకున్నాడో వాటి ర్యామ్ యొక్క సపోర్టింగ్కి వాటి CPU యూజ్ చేసే హార్డ్ డిస్క్కి లేకపోతే వాటి మీద డిపెండ్ అయ్యి యూజ్ చేస్తున్నాడు తప్ప తను ఓన్గా ఏది పడితే డౌన్లోడ్ చేయట్లేదు. అంటే దానివల్ల ఏమవుతుందంటే క్లౌడ్లో స్టోరేజ్ చేస్తాం, అది యూజ్ చేయరు. దానివల్ల అక్కడ ఈ మెమొరీ స్పేస్ అన్నది లాస్ అవ్వడం జరుగుతుంది సార్. అంటే ఎందుకు పని చేయకుండా స్పేస్ మనం యూజ్ చేసుకుంటే అవసరం వచ్చినప్పుడు రియాలిటీకి ఏదైనా అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ స్పేస్ని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ వన్, కస్టమర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాకప్ సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే అమౌంట్ పే చేసి తీసేసుకుంటున్నాడో దాని సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాడో దాని యొక్క బ్యాకప్స్ కానీ దాని యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఎవరు తీసుకోవాల్సి వస్తుందంటే మనం క్లౌడ్ తీసుకోవాల్సి వస్తుంది సార్.
అది ఒక డిసడ్వాంటేజ్. స్టిల్ నో కంట్రోల్ ఓవర్ విత్ సర్వర్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ అవ్వట్లేదు సార్. సర్వర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయవలసి వస్తుంది. ఈ సర్వర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కూడా మనకి ఈ ఇంటర్నెట్ ఉపయోగించుకుని సర్వర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఐఏఎస్ ప్రొవైడర్ అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది సార్. అంటే ఇక్కడ డేటా స్టోర్ చేయడం కానీ దాని స్పేస్ను ఆక్యుపై చేయడం కానీ పర్టికులర్ డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం సార్. సో ఇది ఐఏఎస్ గురించి అండి. దాని యొక్క ప్రొవైడర్ గురించి రాయాలి అండ్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ రాయాలి సార్. ఎస్ఏకి అడిగితే మాత్రం ఇవన్నీ రాయాలి సార్. క్వశ్చన్స్ మాత్రం ఇండివిజువల్గా ఉంటాయి మీకు ఇచ్చిన మెటీరియల్లో, కానీ క్వశ్చన్ అడిగితే మాత్రం ఎస్ఏకి అడిగితే మాత్రం ఇవన్నీ కూడా రాయాలి సార్. నెక్స్ట్ టాపిక్ అమెజాన్ EC2. నెక్స్ట్ టాపిక్ ఏంటండి? అమెజాన్ EC2. సార్ ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ మనం హిస్టరీ చెప్పుకున్నప్పుడు మన క్లౌడ్ కంప్యూటింగ్ హిస్టరీలో 2002 ఇయర్లో మనకి అమెజాన్ వెబ్ సర్వీస్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో దాన్ని అప్డేట్ అండ్ దానికి రిలేటెడ్గా మనకి 2006లో అమెజాన్ EC2ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అసలు అమెజాన్ EC2 అంటే ఏంటి, దాని యొక్క అందరు జరిగే ప్రాసెస్ ఏంటి? అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ని అమెజాన్ EC2 అంటారు సార్. అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ని అమెజాన్ EC2 అంటారు. చేసే పని ఏంటి సార్ అంటే ఈజ్ ఏ వెబ్ సర్వీస్ దట్ ప్రొవైడ్స్ సెక్యూర్ రీసైజబుల్ కంప్యూట్ కెపాసిటీ ఇన్ ద క్లౌడ్. చేసేది ఏంటంటే అమెజాన్ EC2 చేసే పని ఏంటి సార్ అంటే మనకి వెబ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వెబ్ సర్వీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారంటే చాలా సెక్యూర్గా అండ్ రీసైజబుల్ కంప్యూట్ కెపాసిటీ ఇన్ ద క్లౌడ్. క్లౌడ్కి అనుగుణంగా అంటే క్లౌడ్ ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వాలో ఆ విధంగా డెవలప్మెంట్ అవుతూ చాలా సెక్యూరిటీగా దాంట్లో వెబ్ సర్వీస్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. ఇంకేం చేస్తుంది సార్ అంటే ఇట్ ఈస్ డిజైన్ టు మేక్ వెబ్ స్కేల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజీ ఫర్ డెవలపర్. ఇంకా ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తున్నాం సార్ అంటే దీన్ని డెవలపర్కి ఎక్కువగా యూజ్ అవ్వడానికి అమెజాన్ EC2 యూజ్ చేస్తుంది సార్. డెవలపర్కి ఎక్కువ యూజ్ అవ్వడానికి మనకి అమెజాన్ EC2 ఉపయోగిస్తుంది సార్. అంటే ఇక్కడ అమెజాన్ EC2 చేసే పని ఏంటి సార్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సర్వీస్ని యూజ్ చేస్తుందండి. సో ఈ వెబ్ సర్వీస్ అంతా కూడా దేనికి సార్ అంటే డెవలప్మెంట్కి సార్. అంటే ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఒక వెబ్సైట్ ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే మనం అమెజాన్ EC2 అనే ద్వారా డెవలప్మెంట్ చేస్తారు. అండ్ అమెజాన్ EC2 అన్నది ఒక క్లౌడ్ స్టోరేజ్లో ఒకటి సార్. అంటే అమెజాన్ సర్వీస్ కూడా ఎక్కువగా దీని క్లౌడ్ స్టోరేజ్ని యూజ్ చేయడం జరుగుతుంది సార్. ఇదంతా కూడా ఇండివిజువల్గా మెయింటైన్ చేసేది అమెజాన్ అనే సంస్థ మెయింటైన్ చేసేది అమెజాన్ EC2 సార్. సో నోవేడేస్లో మనం అమెజాన్లో మనం మనం ఏదైనా ఆర్డర్ డెలివరీ అవుతున్నా సో వాడు అమెజాన్ ప్రైమ్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నా వాడైనా డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నా అవన్నీ కూడా ఎందులోకి వస్తాయి సార్ అంటే అమెజాన్ EC2లోకి వస్తాయి సార్. సో వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చి అందులో లేదా దీన్ని మనం అడ్వాంటేజెస్ కూడా రాయొచ్చు సార్. అడ్వాంటేజెస్ అని అడిగితే ఇవే వస్తాయి సార్ అడ్వాంటేజెస్ కూడా. సో ఫస్ట్ ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్ అంటున్నారు సార్. రాళ్ళ పైన కూడా మాట్లాడండి. ఇట్ ఈస్ డిజైన్ టు వెబ్ స్కేల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నారు. అంటే ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేసే ఈ వెబ్సైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మల్టిపుల్ పర్సన్స్ అమెజాన్ సైట్ని యూజ్ చేస్తూ ఉంటారు. త్రూఅవుట్ వరల్డ్ మొత్తం అమెజాన్ సైట్ ఉపయోగిస్తే కనుక మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ దాన్ని సెట్ చేస్తూ ప్రోడక్ట్స్ని డెలివరీ చేసుకోవడం, లేకపోతే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ప్రోడక్ట్స్ ఏదైనా రిటర్న్ చేయడం, ఇలాంటి నెంబర్ ఆఫ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది సార్. ఇదంతా కూడా డేస్లో జరగదండి, మినిట్స్లో మారిపోతూ ఉంటుంది సార్. మనం చాలాసార్లు చూస్తూ ఉంటామండి ఆఫర్లు. మనం ఒక మొబైల్ కనుక ఆఫర్ కనుక చూస్తే ఇప్పుడు ఒక 30% డిస్కౌంట్ అనో లేకపోతే 80% డిస్కౌంట్ అనో చెప్పేసి ఒక మొబైల్ అనేది డిస్ప్లే చేస్తుంటుంది. ఒక 30 మినిట్స్ తర్వాత దాని యొక్క ఆఫర్ మళ్ళీ క్లోజ్ అవుతూ ఉంటుంది సార్. అంటే డిఫరెంట్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాసెస్ చేంజ్ అవుతూ వస్తూ ఉంటుందండి. మళ్ళీ అదంతా కూడా ఎలా జరుగుతుంది సార్, మినిట్స్ రూపంలో మనకి చాలా చేంజెస్ అవుతూ జరుగుతూ ఉంటాయి. అంటే డేస్ కంటే చేంజ్ అవ్వదు సార్, మినిట్స్ రూపంలో చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మల్టిపుల్ పర్సన్స్ ఒకేసారి సైమల్టేనియస్గా వర్క్ చేస్తూ ఉంటారు సార్. ఎక్కడ సార్ అంటే ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్ దగ్గర. అంటే మల్టిపుల్ పర్సన్స్ ఒకేసారి సైమల్టేనియస్గా వర్క్ చేయడానికి మనం ఏం చెప్తాం సార్ అంటే ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్ అని చెప్తాం సార్. దేని సార్ త్రూ అమెజాన్ EC2 అనే వెబ్సైట్. అంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్లో మల్టిపుల్ పర్సన్స్
నిమిషాల ప్రకారం మల్టిపుల్ పర్సన్స్ సైమల్టేనియస్గా మనకి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మనం ఏం చెప్తాం సార్ అంటే ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్ అని చెప్తాం సార్. నెక్స్ట్ మనం ఇంటిగ్రేటెడ్ సార్. ఇక్కడ ఏం చేస్తాం నెక్స్ట్ మనం ఇంటిగ్రేటెడ్ సార్. మనం అక్కడ యూజ్ చేస్తున్న ప్రతి స్టోరేజ్, ప్రతి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ప్రతిదీ కూడా చాలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చాలా ఇంటిగ్రేటెడ్గా మనకి డిస్ప్లే చేస్తూ ఉంటారు. అంటే దాని యొక్క ప్రొడక్ట్స్, దాని యొక్క కాస్ట్, దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి చాలా ఎగ్జాక్ట్గా మనకి మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్. సో అలా మెయింటైన్ చేయడాన్ని ఆ యొక్క వెబ్సైట్ యొక్క డేటాను అంతా కూడా స్టోర్ చేసి చాలా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడాన్ని మనం ఏం చెప్తాం సార్ ఇంటిగ్రేటెడ్గా చెప్తాం సార్. ఇన్ఎక్స్పెన్సివ్ సార్. ఓన్లీ అమెజాన్ ఒకటే కాదు సార్. ఇందులో అమెజాన్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి సార్. కొంతమంది ప్రొడక్ట్స్ డిస్ప్లే చేస్తూ ఉంటారు. అందులో ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ అందులో కొన్నిసార్లు 50 to 60% ఆఫర్, లేకపోతే మెన్స్ యూజ్ చేసే ఐటమ్స్, లేకపోతే ఉమెన్స్ ఐటమ్స్, లేకపోతే కిచెన్ ఐటమ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ కింద పెడతా ఉంటారు సార్. ఇవన్నీ కూడా ఎలా కనబడితే ఇన్ఎక్స్పెన్సివ్ సార్. అంటే ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు సార్. అంటే ఇదంతా కూడా ఎవరి మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే అమెజాన్ యొక్క డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది సార్. అమెజాన్ వెబ్సైట్స్, లేకపోతే అమెజాన్ సిరీస్, లేకపోతే అమెజాన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, దాని డేటా ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి సార్ అంటే ఇన్ఎక్స్పెన్సివ్లోకి వస్తాయి సార్. నెక్స్ట్ వన్ రిలయబుల్. ఇది ఎవరికైనా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది సార్. ఇది ఎవరికైనా ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం. ఈ క్లౌడ్ కానీ ఈ క్లౌడ్ స్టోరేజ్లో ఏదైనా ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం సార్. అది అమెజాన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఎవరైనా సరే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు సార్. దీన్ని అంటే ఎవరికైనా సరే కంఫర్ట్గా ఉంటుంది సార్. ఒక రకంగా చెప్పాలంటే అంటే ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నెంబర్ ఆఫ్ ప్రాసెస్ లాగిన్స్ అవి, లేకపోతే దాని అమౌంట్ పే చేసి అలాగే ఉండదు సార్. సైట్ ఉంటుంది, ఆ సైట్ యూజ్ చేసుకుని దాని మీద అమౌంట్ పే చేయడం, సో దాని మీద ఎక్స్పెన్సివ్గా అమౌంట్ ఏమి పెట్టుకోవడం, లేకపోతే దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవడం, డిఫరెంట్ ఆప్షన్ మనం చూస్తూ ఉంటాం సార్. ఇదంతా కూడా రిలయబుల్ అంటే సార్. ఈజీ టు స్టార్ట్. ఇది కూడా అదే సార్. మేము ఏదైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. అంటే ఈజీగా హ్యాండిల్ చేయడం అంటే ఒక ప్రోడక్ట్ దాన్ని మనం బుక్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ మనం తీసుకోవడం, సో తర్వాత నచ్చకపోతే మళ్ళీ రప్పించడం, ఇదంతా కూడా ఈజీ ప్రాసెస్ సార్. టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు. అంటే అమెజాన్ యొక్క ఈసీ2 ఏం చేస్తుందంటే ఓవరాల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా లోడ్ చేసుకుంటూ ఉంటుంది, ఇప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది సార్. అది ఎవరికైనా సరే అండర్స్టాండింగ్గా ఎవరికైనా క్లియర్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దాని యొక్క ఇన్ఎక్స్పెన్సివ్గా ఏదైనా సరే చాలా క్లియర్ మెన్షన్గా చేసి ఎవరికి యూజ్ చేద్దామన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు సార్. లాస్ట్ వన్ సెక్యూర్ సార్. సెక్యూర్ ఏంటి సార్? ఇక్కడ మనకు క్లౌడ్లో డేటా పెడుతున్నా, లేకపోతే ఇక్కడ చెప్తున్నా అమెజాన్ ఈసీలో డేటా పెడుతున్నా, ఎప్పుడు కూడా సెక్యూర్ మెయింటైన్ చేస్తానని చెప్తున్నాను సార్. ప్రోడక్ట్ ఒకటి నువ్వు ఎగ్జాంపుల్గా ప్రోడక్ట్ ఒకటి బుక్ చేసి అది వస్తుంది అంటే నువ్వు ఏదైతే ప్రోడక్ట్ బుక్ చేస్తావో అదే వస్తుంది సార్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి జరిగేది ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే సెక్యూర్ మెయింటైన్ చేస్తారు సార్. అంటే డేటా స్టోర్ చేసుకున్నా, సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకున్నా, ఇక్కడ చెప్తున్నట్టు వెబ్ డెవలపర్స్ మనం డెవలప్మెంట్ చేస్తున్న చాలా సెక్యూరిటీని అయితే మెయింటైన్ చేస్తాం సార్. సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకుండా మనం ఇది క్లౌడ్ స్టోరేజ్ని మనం మెయింటైన్ చేయలేము. ఇదే కాదు సార్, ఏది కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకుండా మనం మెయింటైన్ చేయలేము సార్. సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో నోవేడేస్లో హ్యాకర్స్ ఎక్కువ, అండ్ ఒక సిస్టమ్ని ఎవరైనా యూజ్ చేసేలాగా ఎవరికి ఎక్కువ అవైలబిలిటీస్ ఉండకూడదు సార్. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఆ డాక్యుమెంట్స్ యూజ్ చేసుకునేలా ఉండాలి. అలా మెయింటైన్ చేయడంలో 2006లో మనకి అమెజాన్ ఈసీ2 అన్నది బాగా డెవలప్మెంట్ అయింది సార్. ఇవాళ నోవేడేస్లో వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్లో ఉన్నది అమెజాన్ సార్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ చేసుకోవడంలో టాప్ ప్లేస్లో ఉన్నది అమెజాన్ సార్. సో సార్ మన అమెజాన్ ఈసీ2 అంటే ఏంటంటే ఇది వెబ్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఇది నెంబర్ ఆఫ్ డెవలపర్స్కి డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్. దాని ద్వారా మనం ఎలాస్టిక్ వెబ్ స్కేల్ కంప్యూటింగ్ అంటాం సార్. ఇంటిగ్రేటెడ్, ఇన్ఎక్స్పెన్సివ్, రిలయబుల్గా, ఈజీగా స్టార్ట్ అయితే సెక్యూరిటీగా ప్రొవైడ్ చేస్తుంది సార్. ఇది అమెజాన్ ఈసీ2 గురించి డిస్కషన్ ఇది. సో దాని అడ్వాంటేజెస్ అడిగినా కూడా మళ్ళీ ఇవే వస్తాయి సార్. దాని అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ లేవంటే అడ్వాంటేజెస్ అడిగారు సార్ మోస్ట్ ఆఫ్ ద చాయిస్. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కస్ చేశాను. సో డిప్లాయ్మెంట్ మోడల్స్ అని అడుగుతున్నాను సార్. క్లౌడ్ సర్వీస్ మోడల్స్ ఎలాగా, డిప్లాయ్మెంట్ మోడల్స్ అని ఉంటాయి సార్. డిప్లాయ్మెంట్ మోడల్స్కి వచ్చినప్పటికి మనకి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సార్ ఇందాక. ప్రైవేటు, పబ్లిక్, హైబ్రిడ్. సో డిప్లాయ్మెంట్ మోడల్స్లో ప్రైవేటు, పబ్లిక్, హైబ్రిడ్ అండ్ కమ్యూనిటీ మోడల్స్. ఈ మోడల్స్ గురించి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం సార్.
సేమ్ ఇక్కడ కూడా అడిగితే అవే టాపిక్స్ ఉంటాయండి. సో ఈ టాపిక్సే మళ్ళీ అక్కడ విన్నదే రాస్తాను సార్ మళ్ళీని. సో దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సార్, ఆల్రెడీ మెటీరియల్లో ఉంది. సో ఇండివిజువల్గా ప్రైవేట్ గురించి అడిగితే ప్రైవేట్ దానికి అడ్వాంటేజెస్ రాయాలండి, పబ్లిక్ అడిగితే పబ్లిక్ గురించి, హైబ్రిడ్ అంటే హైబ్రిడ్, కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ గురించి రాయాలి సార్. ఇది డెవలప్మెంట్ మోడల్స్ అండి. సో ఇక్కడతో 4th యూనిట్ ఓవర్ సార్. 4th యూనిట్ ఏంటంటే మనం డెవలప్మెంట్ మోడల్స్ అండి. ఒకసారి మళ్ళీ మీకు చెప్తున్నా సార్, 4th యూనిట్లో మీకు డిస్కస్ చేసేది ఏంటంటే ఐఏఎస్ గురించి డిస్కస్ చేస్తాం సార్. అనదర్ మనం అమెజాన్ ఈసీ2 గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత డిప్లాయ్మెంట్ మోడల్స్ చెప్పేసి ఈ ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం 3rd యూనిట్లో కూడా ఈ మోడల్స్ గురించి వస్తే అక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సార్. సేమ్ అవే టాపిక్స్ మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకునే బదులు ఎక్స్ప్లెనేషన్ అయింది కాబట్టి సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ కూడా ఉంటుంది సార్. సేమ్ అదే రాయండి సార్. అడిగితే దీంట్లోనే కంటెంట్ అండి, అడ్వాంటేజ్ అడిగితే దీంట్లో అడ్వాంటేజ్ ఉన్నాయి సార్, మెటీరియల్లో అడ్వాంటేజ్ చదివి రాయండి సార్. థ్యాంక్ యూ.